హాయ్ అండి అందరికీ. సండే స్పెషల్. టుడే మా ఇంట్లో చికెన్ బగారా విత్ పెసరపప్పు గారెలు. చికెన్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి కాస్త పసుపును వేసి టేస్ట్‌కు సరిపడా కారంను వేయాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, తగినంత సాల్ట్, ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కలు, 1 కప్ పెరుగు, పుదీనా అండ్ కొత్తిమీరను వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ చికెన్‌కి పట్టుకునేలాగా బాగా కలపాలి. కలిపిన చికెన్‌ను ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్ తీసుకొని దాంట్లో మనకు చికెన్‌కి సరిపడా ఆయిల్‌ను వేసి అది కాస్త వేడయ్యాక 3 ఇలాచీలను, దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొద్దిగా సాజీరా, కొన్ని మిరియాలు, 2 బగారా ఆకులు, 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసి కలపాలి. ఆనియన్ కొద్దిగా ఉడికిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి కలపాలి. ఇదంతా ఉడికిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపును, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ను వేసి కలపాలి. తర్వాత కాసేపు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన చికెన్‌లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలను వేయాలి. ఈ టమాటాలు కాసేపు ఉడికాక కొన్ని వాటర్‌ను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలాను, కొత్తిమీరను వేసి చికెన్‌ను దింపుకోవాలి. అత్తమ్మ చేసిన చికెన్‌ను ఈ గారెలతో తింటుంటే ఎంతో టేస్టీగా ఉన్నాయి. మాకైతే చాలా నచ్చాయి. మీరు ట్రై చేయండి. అలాగే మా ఛానల్‌ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.